దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ధర్మ సందేహాలన్నింటినీ నివృత్తి చేయడంతో పాటు ఎన్నో ఆధ్యాత్మిక విషయాల గురించి వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు, రామాయణ ప్రవచన సుధాకర, రామాయణ సుధానిధి డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. నమస్కారం గురువుగారు. గురువుగారు, ఈరోజు ప్రేక్షకుల ధర్మ సందేహాలు నివృత్తి చేయడానికి పూర్వం మనం మొన్న హోలీ పండుగ జరుపుకున్నాం. అసలు హోలీ పండుగ ఏ విధంగా జరుపుకోవాలి? జనాలందరూ రకరకాలుగా జరుపుకుంటున్నారు, మీ ద్వారా చెప్పండి. దీని అసలు పేరు హేలికా పూర్ణిమ అని. హేళ అన్న హేలిక అన్న విలాసము అని అర్థం. మనకి ఇంతకుముందు 11 పూర్ణిమలు వచ్చాయి. చైత్ర పూర్ణిమలో అమ్మవారికి ఉత్సవాలు చేస్తాం చైత్రమాస ప్రారంభం నుండి. వైశాఖ పూర్ణిమ సముద్రం చేయాలి, పూజ ఉంటుంది. జ్యేష్ఠ పూర్ణిమ సత్యవంతుణ్ణి సావిత్రీదేవి బ్రతికించుకోగలిగింది కాబట్టి ఆ రోజు ఆ పూజ ఉంటుంది, లలితా సహస్రనామం చదవాలి. ఆషాఢ పూర్ణిమ గురించి ఇంక చెప్పేదేముంది? శ్రావణ పూర్ణిమ అమోఘమైనటువంటి పండగలే పండగలు. ఇలా మనం వరుసగా వెళుతూ మిగిలిన 11 పూర్ణిమలు కూడా ఏదో దైవానికి సంబంధించిన పూజలు కార్యక్రమాలు ఉన్నవే. అలాంటిది ఏమీ లేకుండా ఆట విడుపు పూర్ణిమ ఏదంటే హేలికా పూర్ణిమ. ఈ రోజున ఏ పూజ ఏం చేయక్కర్ల. కామ దహనము అంటారు. కిందటి సంవత్సరం నేను ఏ కోరికని ఎక్కువగా పెట్టుకుని ఎంత నష్టపోయాను, ఏ ఇబ్బంది పడ్డాను, ఎంత ఇబ్బందికి గురి చేశాను గమనించుకుని ఆ కోరికని పూర్తిగా దహనం చేసుకోవాలి. అంటే ఆ ఆలోచన వైపుకే నా దృష్టిని మళ్లించుకోకూడదని ఓ చక్కని నిర్ణయాన్ని తీసుకోవాల్సిన పూర్ణిమ అది నిన్న. కామదహనం అనగానే ఎక్కడెక్కడి పిడకలు, కర్రలు, చెట్టు బెరళ్ళు ఇంకా ఇవి అన్నీ గుండ్రంగా పెట్టి దాని మీద కిరసనాలు పోసి అలా తగలబెట్టేసి పీకల దాకా తాగేస్తారు ఉత్తరప్రదేశ్ వైపున. అది కాదు కాదు కాదు. ఆ కామదహనం జరిగినటువంటి రోజున చక్కనైనటువంటి ఏదో ఒక ఊరి చివర ఉండే అమోఘమైన ప్రశాంతమైనటువంటి రిసార్ట్లు ఉంటున్నారు వీళ్ళు. అక్కడికి ఏ భార్య భర్త అంటే ఒక జంట అక్కడికి వెళ్ళాలి. ఇంట్లో ఉన్న విషయాలు, పిల్లలకి జరిగిన కష్టాలు నష్టాలు అవి ఇవి కన్నీళ్ళు అవేం లేకుండా వివాహం అయినటి నాటి నుండి ఇవేల్టి వరకు ఉండే ఆనంద విషయాల్ని మాత్రమే పంచుకుంటూ ఉండాలి. ఏ పూజా పురస్కారం లేకుండా గడపాలని శాస్త్రం చెప్పిన సిద్ధాంతం. అది తప్ప ఈవేళ మనం అన్నీ చేస్తున్నాం కదా. అంచేత చాలా దురదృష్టకరమైనటువంటి మాట, చాలా బాధతో మనవి చేస్తున్నాను. ఆడాళ్ళందరూ కూడా పెద్ద బ్యాంజో మ్యూజిక్ అంతా అలా వినిపిస్తూ ఉంటే, వీళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టుగా తడిపేస్తూ ఉంటే నీళ్ళని పైపులతో పెట్టి వాళ్ళు తడిగుడ్డలతో అక్కడ నృత్యాలు చేస్తుంటే మగవాళ్ళందరూ నిలబడి అక్కడ ఫోటోలు తీసుకోవడం చాలా బాధాకరం. ఈ మధ్య ఇంకో పుణ్యాత్ముడు వచ్చాడని వార్తాపత్రికలో వచ్చింది. కోడిగుడ్లని కొట్టడం, టొమాటోలని విసరడం, వెకిలితనానికి ముగింపు అనేది ఉండదు. హేలికా పూర్ణిమ అంటే ఇది కాదు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. పూర్వం రోజుల్లో పిచ్చికారీలతో అలా మామూలుగా రంగుల్ని చల్లేవారు. అందరూ ఒక రంగు చల్లేవారు కాదు. ఈయన శశి కుజ రాహు జీవ మంద జ్ఞ కేతు భృగుజ ఇతి నవానాం కృత్తికాది క్రమేణ 9 గ్రహాలు. ఈయన సూర్యునికి సంబంధించిన గ్రహంగా ఒక అతను నిలబడితే సూర్యుని రంగేదో ఆ రంగు నీళ్ళు అతని మీద చల్లేవారు. రెండోవాడు శశి, చంద్రుడిగుంటే తెల్లని జలాన్ని వాడి మీద చల్లేవారు. కుజ పగడగుపు రంగు నీళ్లు వాడి మీద చల్లేవారు. ఇలా అందరూ అక్కడ కలిసి నిలబడితే వాళ్ళ స్థానాల్లో పిచ్చికారీల్ని కొడుతూ ఉంటే చక్కనైన ప్రాచీన భారతీయ సంప్రదాయ నృత్యం వచ్చినటువంటి భరత శాస్త్రానికి అనుగుణంగా వాళ్ళు నృత్యం చేస్తూ ఉంటే ఎంత ముచ్చటగానో ఉండేది. గ్రహాలన్నీ ఉన్న చోటనే నిలబడవురా, ఇలా నృత్యాన్ని చేస్తున్నట్టుగా తిరుగుతూ నీ జీవితంలో కూడా అలా నృత్యాన్ని చేయిస్తాయని ఆ అద్భుతమైన అంతరార్థం కలిగినటువంటి పండుగ హేలికా పూర్ణిమ. అది మరో తోవ పట్టడం చాలా చాలా దురదృష్టకరం నిజంగా ఈ రోజున. గురువుగారు కాల్ తీసుకుందామండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? చంద్రశేఖర్ చెన్నాంచి మాట్లాడారండి. గురుగారు నమస్కారం. నమస్కారం.
గురుగారు ఈ యోగ వాసిష్టం అనేది చాలాసార్లు వినపడుతుంది. అది ఇతిహాసం కింద వస్తున్న పురాణం, అది ఎవరు రచించారు తెలుపుగలరు గురుగారు? ఏ మహానుభావుడైన వశిష్ఠుడు ఉన్నాడో ఆయన రామచంద్రుడు తనకి ఏ శిష్యునిగా ఉంటుంటాడో ఆ శిష్యునికి యోగ రహస్యాల్ని వివరించేటటువంటి అమోఘమైన గ్రంథం యోగ వాసిష్టం. మనం అంతా కథల్ని చదివేస్తూ ఉంటాం. ఆ కథలో దాగిన అంతరర్థాన్ని వివరించేటటువంటిది ఆ కథ ఈ శరీరానికే సంబంధించిన కథ అని చెప్పేది. అది హరికథల్లో పిట్టకథలు అంటూ ఉంటాయి. పిట్టకథలు అనగానే లౌకికంగా నవ్వొచ్చేటటువంటి మాటల్ని చెప్పడం అని అనుకుంటాం. కాదు, పిట్ట అంటే శరీరం. అంచేతనే రెక్కలు, వాడి రెక్కల మీద వాడు బతుకుతున్నాడండి అంటారు. రెక్కల మీద బతుకుతున్నాడని. అలాగే వచ్చి వాడు ఇప్పుడే వాలాడు ఇక్కడ. ఇవన్నీ పక్షికి సంబంధించినవి. ఏ పిట్ట ఇదో ఈ పిట్టకి సంబంధించిన కథలు పిట్ట కథలు. ఆ రోజుల్లో హరికథల్లో హరిదాసులు ఈ విషయాలను చెప్పేవారు. ఇలా కథలో ఉండే అంతరర్థాన్ని యోగపరంగా వ్యక్తికి అన్వయిస్తూ చెప్పేదేదో అది యోగ వాసిష్టం అవుతుంది. ఈ మూడు ఏవైతే కనిపిస్తున్నాయో, ఈ కుడివైపు ఉండేటటువంటి పింగళనాడి, ఎడంవైపు ఉండేది ఇడానాడి, మధ్యలో ఉండేది సుషుమ్నా నాడి. ఇదిగో ఈ మూడు నాడుల కలయికే ఇక్కడ త్రివేణి సంగమం అవుతుందని, మొన్న జరిగినటువంటి మహాకుంభమేళ ఏదైతే ఉందో ఇదిగో కుంభం అంటే ఇదని, ఈ విషయాలన్నింటినీ అలా తత్వ యోగ పరంగా చెప్పేటటువంటి అమోఘమైన గ్రంథం యోగ వాసిష్టం. అంచేతనే రామచంద్రుడు స్వయంగా ఆ విశేషాలన్నింటినీ నేర్చుకోవడం అంటే ఆయన శ్రీ మహావిష్ణు స్వరూపుడు. ఆయన నేర్చుకోవడం కాదు, మనకి నేర్పదలిస్తే అది యోగ వాసిష్టంగా మనకు వచ్చింది. దాన్ని కానీ చదివినట్లయితే కథ కాదని, కథ మాత్రమే కాదని, అంతరార్థంతో కూడుంటుందని, యోగపరమైన విశేషాన్ని తెలుసుకోవాలని అర్థమవుతుంది. మరో కాల్ తీసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అండి. గురువు గారికి నమస్కారం. నమస్కారం. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేను పార్వతి చెన్నై అండి. మీ సందేహం గురువు గారికి చెప్పండి. ఇప్పుడు యూనినాట్ ప్రభావం మీన రాశిలో వస్తుంది అని చెప్తున్నారు కదా, అది ఎలా అండి? ముందు రాశిలో ఉన్నప్పుడే ప్రభావం, మీన రాశిలో ఈ స్వస్థగ్రహ కూటమి కూడా అని చెప్తున్నారు. దాని గురించి కొంచెం, తర్వాత మేష రాశిలో చెడిపోయే వరకు మీన రాశి ప్రభావం ఉంటుందా? అది ఎలాంటి ప్రభావం కొంచెం చెప్తారు? పూర్వమే ఒకసారి మనం చెప్పామండి, ఇది జ్యోతిషానికి సంబంధించిన ప్రశ్నలకి ఏమాత్రం అవకాశం ఇచ్చే కార్యక్రమం కాదు అని. తర్వాత కాలం ధర్మ సందేహాలు మాత్రమే అడగండి, ఇవి జాతకానికి సంబంధించినవి కాబట్టి ఆ కార్యక్రమంలో అడగండి. మరో కాల్ తీసుకుందాము. నమస్కారం అండి. ఏంటండి గ్రామ దేవతల్ని? నమస్కారం మేడం. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. మీ పేరు? నా పేరు సదాశివ కుమార్ మేడం, కడప. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? గురుగారికి నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, గ్రామదేవతల దగ్గర ఒడిబియ్యం అనేది పెట్టుకోవచ్చా అని సందేహం గురుగారు, తీర్చగలరని. చక్కగా తీసుకోవచ్చండి. గ్రామ దేవత అమోఘమైనటువంటి వ్యవస్థ. ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు అమ్మ వెళ్ళొస్తాను అని నమస్కారం చేసి వెళ్తాడు. కొంతమంది మనకి జీవితంలో పరిచయం అయినప్పుడు అమ్మా అని అంటాం. ఆవిడ కూడా పిల్లవాడిని పిలిచినట్టుగా శ్రీనివాసు, మొత్తం ఒళ్ళంతా ఏమైపోతుంది, చల్లబడిపోదు. భోంచేసావా, ఇంకా నిద్రపోలేదా, పడుకో. ఇది అలాగే ఇంట్లోంచి వెళ్ళేప్పుడు అమ్మకి ఎలా నమస్కరించి పెడతామో, అలాగే ఊర్లో నుంచి వెళ్ళేటప్పుడు అమ్మా ఈ ఊరికి అమ్మవి నువ్వు అని చేత నేను పెడుతున్నాను. నేను ఆ ఊరికి వెళ్ళబోతున్నాను, ఆ ఊరు అమ్మతో వీడు నీ ఊరికి వస్తున్నాడు, నువ్వు జాగ్రత్తగా చూసి వాడి పని అయ్యేలా చేసి మనసు బరువు కాకుండా తేలిక చేసి తిరిగి పంపించు. ఇక్కడ ఈ గ్రామదేవతకి నమస్కరిస్తాం, అక్కడ ఆ గ్రామంలోనికి వెళ్ళబోయేటప్పుడు ఆ గ్రామదేవతకి నమస్కరించి అక్కడికి వెళ్ళి పని పూర్తి చేసుకుని
మళ్ళీ గ్రామదేవతకి కృతజ్ఞతాపూర్వక నమస్కారాన్ని చేసి ఈ గ్రామంలోకి అమ్మకి నమస్కరిస్తూ వస్తాం. అటువంటి గ్రామదేవత తల్లికి ప్రతిరూపంగా ప్రతిబింబాయమానంగా ఉండేటువంటి ఆమెకి నమస్కరించి ఆవిడ దగ్గర ఒడిబియ్యాన్ని పోసుకోవడం అంటే ఎంత గొప్పదైనటువంటి విధానం, చాలా గొప్ప విధానం. ఇప్పటికీ మనం శ్రీకాకుళం, విజయనగరం ఆ ప్రాంతానికి వెళితే ప్రతి ఆ గ్రామానికి ఖచ్చితంగా గ్రామదేవత ఉంటుంది. ఒక్క మాట చెప్తాను, చేటా చీపురు పుచ్చుకుంటుంది ఆ గ్రామదేవత ఒక ఆవిడ. ఏమిటిది చేటా చీపురు? బుద్ధి లేనివాడు తిడతాడు, బుద్ధి ఉన్నవాడు ఇలా అడిగి తెలుసుకుంటాడు. ఏదైనా సరే ఇతర గ్రామం నుండి కానీ మరో చోటు నుంచి కానీ ఇదిగో ఈ కోవిడ్ ఇంకా కొత్త కొత్తవి వస్తున్నాయట, అట్లాంటి ఆ వ్యాధికి సంబంధించిన క్రిములు వస్తే నా గ్రామంలో పిల్లలందరినీ సంతానాన్నందరినీ నాశనం చేస్తావా అని ఆ వ్యాధి క్రిములన్నింటినీ కూడా అలా చీపురుతో జాగ్రత్తగా తుడిచి చేటకి ఎత్తి పారేటటువంటి నీళ్లలో ఆ కందకం ఏదైతే ఉంటుందో దాంట్లో అలా పోసి సంతానాన్ని రక్షించేటటువంటి దేవత గ్రామదేవత. ఆవిడ దగ్గర ఒడి బియ్యం ఉంటే ఎంత అదృష్టం. ఈ ఒడి ఖచ్చితంగా నిండుతుందే అమ్మాయి అని ఆశీర్వచనాన్ని పరోక్షంగా తీసుకోవాలంటే అక్కడే ఒడి బియ్యాన్ని ఇచ్చుకోవడం చాలా మంచిదేని నా అభిప్రాయం, శాస్త్రం చెప్పిన విధానం కూడా. ఓకే గురుగారు, మరో కాల్ తీసుకుందామండి. నమస్కారం అండి. హలో నమస్కారం అండి. హలో నమస్కారం అండి, నా పేరు సావిత్రి, ముంబై నుంచి మాట్లాడుతున్నానండి. నమస్కారం అండి గురువు గారు. సౌభాగ్యవతి. నాకు ఒక చిన్న సందేహం అండి. ఒకటి, దేవుడు పెట్టిన పువ్వులు వాడిపోయిన తర్వాత అది ఏ పక్కన తొక్కని చోట లేకపోతే చిన్న కాలువలో నదిలో కలుపుకుంటారు కదా, అయితే నేను వారానికి ఒకసారి అది దూరంగా ఉన్న ఏరియాలో పడేస్తున్నాను, కానీ అంతవరకు వారం వరకు ఇంట్లో ఉంచకూడదు అని విన్నాను. అది ఎంతవరకు అలా ఎందుకు? రెండోది, ఒక్క ప్రశ్న మాత్రమే అడగండి సావిత్రి గారు. ధ్యానం చేస్తారు, తెలుపగలరు? మీరు ఎంతో వేగంగా అడిగిన ప్రశ్న నాకు అర్థమైనంత వరకు ఏంటంటే దేవుడి నుంచి తీసిన నిర్మాల్యాన్ని ఏం చేయాలి అని. కొంతమంది దాన్ని జాగ్రత్తగా దాచి దాన్ని భస్మం చేసి ఏదేదో చేసి అయోమయం చేసి చేస్తున్నారు. ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం ప్రసిద్ధమైనటువంటి దేవాలయాలని ఉదాహరణగా తీసుకోవాలి. తిరుమల శ్రీ వెంకట ప్రభువుకి అలా మారుస్తూ ఉంటారు దండలు. తీసిన ప్రతి దండని కూడా రంగబావి అని ఆ ఆలయంలో ఉంటుంది ప్రత్యేకంగా, దాంట్లో వేసేస్తారు. ఆ తీసినటువంటి నిర్మాల్యం ఎప్పుడైతే భగవంతుడి నుంచి యువతలకి వచ్చిందో దాంట్లో పవిత్రత సూర్యాస్తమయం వరకు మాత్రమే ఉంటుంది తప్ప ఇంకేమి ఉండదండి. తర్వాత మామూలు పోలేదండి అది. అంచేత దాన్ని జాగ్రత్తగా దాచడం, దాన్ని ఊరేగింపుగా ఎక్కడికో పట్టుకెళ్ళి అది ఏదో ఒకసారి అంతా ఎండిపోయిన తర్వాత కాల్చడం, ఇట్లాంటి పనులు ఏమీ అవసరం లేదు. అలాగే ఉద్వాసయ అప్పటి వరకు ఏ కలశంలో లక్ష్మీదేవినో వినాయకుడినో శ్రీ మహావిష్ణువునో ఆవాహింపజేసి పూజలు చేసామో అంతా అయిపోయిన తర్వాత అలా కలిపేస్తాం, ఒకసారి కలుపుతాం. కలిపిన తర్వాత అది మళ్ళీ మామూలుగా ఇత్తడి చెంబి పైన కొబ్బరికాయ, ఆ కొబ్బరికాయను వాడుకోవచ్చు, ఇత్తడి చెంబిని వాడుకోవచ్చు. అలాగే ఈ నిర్మాల్యం కూడా సాయంకాలం అస్తమానం అయిన తర్వాత తీసేసే విధానమే ఉంటే, చాలామంది ఏం చేస్తారంటే రాత్రిపూట నిర్మాల్యాన్ని తీసేసి మరునాటికి ఇల్లంతా శుభ్రపరుచుకొని మరునాడు ఉదయం తీయడం అనేది ఉంచుకోరు. కొంతమంది మరునాడు ఉదయం నిర్మాల్యాన్ని తీస్తారు. ఏం చేసినా కానీ దైవం నుండి తీసిన తర్వాత సూర్యాస్తమయం అయితే, అలాగే సూర్యోదయానికి పూర్వమే అయినట్లయితే దాంట్లో ఏ విధమైనటువంటి శక్తి ఉండే అవకాశం లేదు. మనం మామూలుగా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అదిగో ఆయన నాకు దండ ఇచ్చారని తీసుకొచ్చి అలా ఒకసారి నమస్కరించుకున్న తర్వాత మళ్ళీ అవతల వేసేస్తాం తప్ప దాన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం, మళ్ళీ దానికి కొన్ని మంత్రాలు పూజలు ఏమీ లేవు. ఎక్కడో వెర్రి పుట్టింది, అది అలా సాగుతుంది. మరో కాల్ తీసుకుందాం గురువుగారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? సత్య నరసింహారెడ్డి, చెన్నారావుపేట, వరంగల్ జిల్లా నుండి మాట్లాడుతున్నామండి. అయితే గురువు గారు ఇంతకు ముందు మీరు హోలీ గురించి చెప్పుకొచ్చారు కదా. హోలీ అనగానే హోలీ దగ్గరికి కూడా ఇంకొకటి కూడా ప్రాముఖ్యత ప్రతి సంవత్సరం నేను వింటూ ఉన్నాను.
ఎందుకంటే హోలీ వచ్చి రాగానే ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాలు ఈ మాసంలో మరీ అన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. అవి లక్ష్మీ నరసింహస్వామి గారికి ఈ మాసానికి దగ్గర సంబంధం ఏంటి? కళ్యాణోత్సవాలు ప్రతి చోట జరుగుతున్నాయి, వాటి గురించి వివరించగలరు? పాల్గొన మాసం లక్ష్మీ నృసింహస్వామికి ప్రీతికరమైన మాసం. మొన్న యాదగిరిగుట్టలో కళ్యాణోత్సవానికి వ్యాఖ్యానానికి కూడా భగవంతుడు ఆజ్ఞాపించాడు, వెళ్ళి చేశాను. పాల్గొన మాసంలో లక్ష్మీ నృసింహస్వామికి ఉత్సవాలు జరుగుతాయి. చిత్రం ఏంటంటే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, చాలా అద్భుతంగా జరుగుతాయి. హోలీ నాడు లక్ష్మీ జయంతి అని కూడా చేస్తారు. సాక్షాత్ లక్ష్మీదేవి 4 యుగాల్లో పుట్టింది. ఆవిడ కృతయుగంలో పుడితే ఏ లక్ష్మీదేవి భార్గవి అయిందో, భార్గవి లోకజనని క్షీరసాగర కన్యక, ఆ సముద్రం నుంచి ఎవరైతే పుట్టారో కృతయుగంలో ఆవిడ అదిగో పుట్టింది నిన్న హోలీ రోజున. త్రేతాయుగంలో అదే లక్ష్మి రాఘవత్వే అభవత్ సీతగా పుట్టింది. ద్వాపరయుగంలో రుక్మిణి కృష్ణ జన్మని, ఆ లక్ష్మీదేవే త్రేతాయుగంలో సీతగా పుడితే ద్వాపరంలో కృష్ణుని యొక్క భార్య రుక్మిణిగా పుట్టింది. కలియుగంలో వెంకటేశ్వర స్వామికి పద్మావతి అనే పేరుతో పద్మాల మీద పుట్టింది. అంచేత లక్ష్మీ జయంతులు 4 ఉంటాయి. ఈ పాల్గొనంలో జరిగినటువంటి లక్ష్మీ జయంతి రోజు ఏ రోజు అంటే ఆ జరిగినటువంటి హేళికా పౌర్ణిమ రోజున. అంచేత హోలీ అనేది ఆ ఇంగ్లీష్ వాడు పట్టుకొచ్చిన దరిద్రపు మాట. వాడు మనకి బాబో నెత్తి మీద దేవుడు కదా, అంచేత వాడు ఏం చెప్తే అయ్యా మేము అదే చేస్తాం, అందుకనే నాశనం అయిపోతున్నాం. మోడీ గారు వచ్చిన తర్వాత కొద్దిగా మార్పు వచ్చి మనలో అసలు విషయం ఏమిటో తెలుసుకోగలుగుతున్నాం. అదృష్టం నిజంగా. మరో కాల్ తీసుకుందాం గురుగారు. నమస్కారం అండి. హలో, శుభోదయం. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు సుబ్బలక్ష్మి, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానమ్మా. మీ సందేహం గురువు గారికి చెప్పండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం గురుగారు, పదవందనాలు. సౌభాగ్యవతి భవ. చెప్పండి అమ్మా. గురుగారు, ఒక సందేహం ఉంది. మాకు 5 అమ్మాయిలు 5 కన్యాదానాలు చేసాం. అయినా ఎప్పటికప్పుడు ఏదో సందేహం ఉంటూనే ఉంటుందండి. అయితే అమ్మాయి వివాహంలో అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లి కొడుకు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారండి. కాళ్ళు ఎందుకు కడుగుతారు అది కొంచెం మీరు వివరించవలసిందిగా కోరుతున్నాను చెప్పారు. మీరు ఎప్పుడు గొప్ప ప్రశ్నలు వేస్తారు, 10 మందికి అర్థమయ్యేది. పురాణంలో మాట ఉంటుంది, ఆ విష్ణువుని మోసేటటువంటి గరుడు విష్ణువుని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. గరుడికి తెలియక కాదు, ఆయన ద్వారా చెప్పించాలి, మనందరికీ అర్థమయ్యేలా చేయాలి, మనం పాటించేలా. అలా ఆవిడ పెద్ద ముత్తైదుగా ఏ మహానుభావుడైనటువంటి విష్ణువు ఉన్నాడో, భూష్పాదౌ యస్య నాభిర్వియదసురనిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాశాశిరోర్జౌ ముఖమపి దహనః యస్య వాస్తేయమప్తి అంతస్థం యస్య విశ్వం సుర నర ఖగ గో భోగి గంధర్వదైత్యై చిత్రం రం రమ్యతే తం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి. విష్ణు సహస్రనామంలో ఆయనకి భూమి పాదాలు, భూమి నుంచి పుట్టింది గంగ. అంచేత ఏ విష్ణు ఉన్నాడో ఆయన పాదాల నుంచి విష్ణు పాదోద్భవ గంగా, బ్రహ్మాండమైనటువంటి గంగ పుడుతుంది. అంచేత మామగారు అనుకుంటున్నాడు నేనేదో కన్యాదానం చేస్తూ పాదాలు కడుగుతున్నాను అని. వయసులో పెద్ద అయినటువంటి వాడు వయసులో చిన్నైనటువంటి వాటి పాదాలను పట్టుకోవచ్చునా? ఆవిడ అంటే కాబోయే అత్తగారు ఆవిడ కూడా కడుగుతుంది, అలా చేయొచ్చునా? చేయడంలో అంతరార్థం ఏంటంటే ఎదురుగా కూర్చున్నది సుబ్బారావే అయినా ఆయన ఆ వేషాన్ని వేసుకున్నప్పుడు విష్ణువే, ఆ రోజంతా విష్ణువే. అంచేతనే లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణీం కన్యాం. ఆ పిల్ల పేరు బాలమ్మ కావచ్చు, కానీ ఎదురుగా ఉన్నది లక్ష్మీదేవి. అంచేత పాదాలని కడిగేటటువంటి సందర్భంలో ఏమనుకోవాలి? నేను విష్ణు యొక్క పాదాలని కడగలిగినటువంటి అదృష్టానికి నోచుకున్నాను అని అలా కడిగి
తాను తలవై చల్లుకుని తన భార్య తల మీద కూడా చల్లాలి. ఎందుకని? సృష్టి స్థితి లయాల్లో స్థితి రక్షణని చేసేవాడు ఆయన. నా కూతురిని ఇస్తున్నాను కదా, అదిగో ఆ కూతురి గర్భాన చక్కనైనటువంటి శిశు రూపంలో నీ అంశలో ఒకడిని కానీ ఒకరిని కానీ పుట్టించవయ్యా. నువ్వు నా వంశాన్ని రక్షిస్తున్నావు కాబట్టి ఇదిగో నీ పాదాలని కడుగుతున్నాను అని అడుగుతాడు. ఆ పాదాలని కడగడంలో ఉండేటటువంటి ఆంతర్యం అది. ఎంత గొప్ప మాటో అది. అలా చేయడం అనేది చాలా అదృష్టం. నాకు అందరూ ఆడపిల్లలేనండి, అసలు ఎక్కడ మగపిల్లవాడు లేడండి. ఏమీ పర్వాలేదు, నష్టం ఏం కాదు. ఖచ్చితంగా పుత్రినో మనురబ్బరవేత్, ఆడపిల్లన్నా మగపిల్లవాడు ఉన్నా వాళ్ళందరూ కూడా పుత్ర అనే మాట మీదే వస్తారు కాబట్టి తప్పేం కాదని అలా అంతమంది ఆడపిల్లల్ని కని ఆ విధంగా అన్నిసార్లు విష్ణు పాదాలని కడగలిగిన అదృష్టాన్ని నోచుకున్నటువంటి అదృష్టానికి నోచుకున్న దంపతులు ఎంత ఆదర్శమూర్తులు మనకి. చాలా సంతోషం. మరో కాల్ తీసుకుందాము. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి, గురువు గారికి నమస్కారం అండి. నమస్కారం. నా పేరు పార్వతి, హైదరాబాద్. పార్వతి గారు, మీ వాయిస్ కట్ అవుతుందండి. నేను బయట ఉన్నా అండి. ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. అయితే నాకు త్రినాథ వ్రత కల్పం గురించి చెప్పరా? మా అత్తగారు ఎప్పుడూ చేసేవారు, ఇప్పుడు ఆవిడ కాలం చేశారులేండి, కానీ నాకు ఎప్పుడో చెప్పారు 21 మంది సాధువులకు భోజనం పెట్టాలి, ఈ వ్రతం చేయాలమ్మా అని. నాకు ఇప్పుడు 66 ఏళ్ళు, నేను ఇప్పుడు అది కంప్లీట్ చేస్తా. అప్పుడప్పుడు 5 సార్లు 7 సార్లు అలా చేస్తా, కానీ ఇప్పుడు ఆవిడకి వచ్చేసి నేను చెయ్యేస్తా. ఈ త్రినాథ అంటే దత్తాత్రేయుడేనండి, అది ఒకటి చెప్పరా వివరం అని చెప్పారు. నిజానికి త్రినాథ వ్రతము అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే ముగ్గురు ఏ నాథులైతే ప్రపంచానికి ఉన్నారో ఆ ముగ్గురు నాథులని ఒకే రూపంగా భావించి చేసే వ్రతం త్రినాథ వ్రతం. నాథులు నాథే. బ్రహ్మ సృష్టిస్తూ ఉంటే, విష్ణువు రక్షిస్తూ ఉంటే, ఈ మూడు ఒకళ్ళేనా అండి, దత్తాత్రేయుడేనా అని అనుమానం. నేను చెప్తున్నాను, మధ్యలో మీరు అడగద్దు, సరే మీరు విని ఊరుకోండి. అంచేత ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు గురించి వేరువేరుగా చేయవలసినటువంటిది ఇది. 3 ప్రతిమల్ని పెట్టి చేస్తారు. చేసిన తర్వాత చివరికి ముగ్గురిని కలిపి, ఆ రోజు మొదటిసారి చేసినప్పుడు ముగ్గురిని కలిపి, ఈ ముగ్గురికి మూలమైనటువంటి ఆదిశక్తి పరాశక్తి ఎవరైతే ఉన్నారో ఆమెని ధ్యానించి దాన్ని దత్తాత్రేయ స్వామి రూపంలో ఒక భాగంగా భావిస్తూ ఆ ప్రతిమని అక్కడి నుంచి దత్తాత్రేయ పూజని చేస్తారు. ఇది నిజమైనటువంటిది. గురునాథ వ్రతం అని కూడా ఇట్లాగే జరుగుతూ ఉంటుంది. దత్తాత్రేయుడు అవతారమూర్తిగా వచ్చినటువంటి మహానుభావుడు ఆయన. అంచేత ఈ ముగ్గురిని వేరువేరుగా పూజించి ఆది పరాశక్తిని పూజించాక ముగ్గురిని కలిపి ఒకటిగా చేసేది దత్తాత్రేయ పూజ ఏదైతే ఉంటుందో దాన్ని త్రినాథ వ్రతము అంటారు. వ్రతము అంటే వ్రత్యతే అనేనా, ఈ రోజుతో చేసి ఆపేసేది కాదు. ప్రతిసారి ఆ వ్రతాన్ని చేస్తూనే ఉండాలి. ఇంట్లో ఏ శుభకార్యం జరగబోతున్నా ముందు ఈ వ్రతాన్ని చేశాక మాత్రమే శుభకార్యాన్ని చేసుకునే సంప్రదాయం ఉంటుంది, ఉండాలి కూడా. అది అలా చేసి తీరాలి. ప్రత్యేకంగా మనం ఏదో ఒకసారి చేసేసి ఆ కార్యక్రమం అయిపోగానే విడిచిపెట్టేది మాత్రం కానీ కాదు. అలా చేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. 66 ఏళ్ళు ఆ వయసు లెక్క కాదు, అది చివరి వరకు చేస్తూ ఉండొచ్చు, సత్యనారాయణ వ్రతం లాగా. మరో కాల్ తీసుకుందాం. గురువుగారు నమస్కారం అండి. గురుగారు నమస్కారం అండి. చిన్న సందేహం. ఉత్తానుపాదుడు సునీతి కుమారుడైన ధ్రువుడు ఒక నక్షత్ర స్థాయికి ఎలా చేరగల? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఈ రోజుల్లో వాళ్ళకి తెలియవలసిన ప్రశ్న. కేవలం వాళ్ళ నాన్న తొడ మీద ఆడుకుంటే చాలు, నాకు అది ఆలోచన. చిన్నపిల్లల మనస్తత్వం భలే బాగుంటుంది. ఆయనకి 2 భార్యలు, సునీతి సురుచి. ఈ చిన్న భార్య కొడుకు నాన్న తొడకి ఆడుకోవాలి, చెవులలో లాగాలి, జుట్టు ఇలా పీకాలి, ఓసారిలా మామూలుగా అనాలి, ఆ పక్కగా ఈ చెవిని లాగాలి, దాంతోపాటుగా బుగ్గ గిల్లాలి, ఏదేదేదేదో చెవిలో రహస్య, ఇట్లాంటి చిన్న ఆలోచనలు పడి
పెద్ద ఆవిడ వచ్చింది, సవతి. రేయ్, మీ నాన్న తొడ మీద కూర్చోవాలంటే నా కడుపున పుట్టే అదృష్టవంతుడు కావాలరా, పో అని గెట్టేసి. వాడి మనసు చాలా చివుక్కుమంది. చిన్నపిల్లల మనసు చివుక్కుమంటే అది దారుణం. సరే, నేను తపస్సు చేసి శ్రీ మహావిష్ణువుని ప్రత్యక్షం చేసుకుంటాను బయలుదేరాడు. బయలుదేరుతుంటే నారదుడు కనిపించాడు. నారదుడు తంపుల మారిగా సినిమా కథలు వినే వాళ్ళకి మాత్రం కనిపిస్తుంది. నారదుడు ఉత్తముడు. ఒరే గుటిక్క, ఎక్కడికి వెళుతున్నావు? మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోవడానికి, ప్రత్యక్షం చేసుకోవడం. నువ్వా? పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, నక్కలు ఉంటాయి, తోడేళ్ళు ఉంటాయి, పాములు ఉంటాయి, పెద్ద కొండ చిలువలు ఉంటాయి, పోయింటికి మీ నాన్నకి చెప్తాను. నేను వెళ్ళాను, దీనికోసం వచ్చాను. ధ్రువం అంటే అది. ధ్రువం అంటే నిశ్చయం నుంచి మారనివాడు అని అర్థం. రోజుకో మార్పు చేస్తుంటాడు ఒక్కో పుణ్యాత్ముడు, అట్లాంటి వాడు కాదు. ధ్రువ అంత గట్టేటటువంటి నిశ్చయమైన నిర్ణయంతో బయలుదేరి వెళ్ళాడు. మహావిష్ణువుని తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకున్నాడంటే మహావిష్ణువుకి ఎంత జపాన్ని చేయాలో, ఎంత వ్రతాన్ని మానసికంగా చేయాలో, అంత చేయాలో అంత చేసేసరికి ఆయన ఆలోచించి నేను ప్రత్యక్షం కాగలిగినంత తపస్సు ఉందా అనుకుని వచ్చాడు ఆయన. కోరుకోరా వరం? నేను కోరుకోను అన్నాడు. ఇదేమిటి? నేను దేవలోకంలో అందరి ముందు వచ్చి చెప్పాను రా, వీడికి ఏదో వరం అడిగితే ఇస్తానని వచ్చాను. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేనేం చెప్పుకోవాలి? అడుగు. నేను అడగాను. చిన్నదైనటువంటి గాజు ముక్క పోయిందని వెతుక్కుంటూ ఉంటే అద్భుతమైన రత్నం నాకు కనిపిస్తే కోరుకుంటానా? ఏమీ కోరుకోను. ఎంత గొప్ప మాట! నిజంగా భారత శ్రీమద్ రామాయణ భాగవతాల్ని చదివితే మాట్లాడడం ఎలాగో, ఆ మాట్లాడిన మాటల్ని వింటే శరీరం ఎంత ఆనందంతో పులకరించిపోతుందో అర్థమవుతుంది. విష్ణు ఆశ్చర్యపడ్డాడు. ఇదేమిట్రా, అసలు అందరూ కోరికలు చిట్టాలు వేసుకొస్తారు నా దగ్గరికి, అన్నీ వినలేక ఓపిక పోయేంత స్థాయిలోకి నేను వెళ్ళిపోతాను, నువ్వు అసలు అడగవేమిట్రా, నాకు వద్దేమదు. గమనించుకున్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు నీకొక మండలాన్ని ఏర్పాటు చేస్తాన్ని, ప్రత్యేకంగా ఒక స్థలాన్ని అతనికి నిశ్చయించి ఒక మండలాన్ని ఏర్పరిస్తే ధ్రువ మండల స్థాయికి వెళ్ళాడు ఆయన. అంటే ఏమిటి? ఆయన ధ్రువ మండలం ఉంటాడు కాబట్టి దండం పెట్టుకుంటే పుణ్యం వస్తుంది, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, పెళ్ళిళ్ళు అవుతాయి కాదు. అంత ఎత్తు ఎదగగలిగిన స్థాయి నీలో ఉంది. నువ్వు కూడా ఇలా వ్రతాన్ని, జపాన్ని, తపస్సుని చేస్తే అప్పుడు నువ్వు ఆ స్థాయికి నువ్వు ఎదగలవు అని చెప్తుంది ఆ ధ్రువ మండలం. ఎంత గొప్ప ఆలోచన ఇది! ఇటువంటి ఆరోగ్యకరమైనటువంటి ప్రశ్నలు ఈ రోజున వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. నిజంగా హృదయపూర్వకమైనటువంటి ఆనందంతో చెప్తున్నాను. మరో కాల్ తీసుకుందాం గురుగారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే మేడం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు భూచనం మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రావిరాల మేడం. మీ సందేహం గురుగారు. నమస్కారం గురుగారు. ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు డబ్బులు ఉండిలో ఇవ్వాలా, లేకుంటే అక్కడ ఉన్న పురోహితులకు ఇవ్వాలా, లేకుంటే మాధవ సేవ? కాల్ కట్టినట్టుంది. ఒకటండి, యథోక్త దక్షిణాం తుభ్యం అహం సంప్రదే నమమ. నువ్వు చేసినటువంటి అర్చన, పూజ విధానం నా గుండెల్ని కదిలించేసేంత ఆనందంగా ఉంది. కాబట్టి నాకు యథాశక్తి, నాకున్నటువంటి శక్తి మేరకి నువ్వు పూజని నిర్వహించినటువంటి దానికి ఆనందపడ్డదానికి సరిపోయిన విధంగా నేను నీకు దక్షిణని సమర్పిస్తున్నాను అని ఏ అర్చకుడైతే అక్కడ ఉన్నాడో అతని పాదాలకి స్వయంగా అభివందనాన్ని చేసి ఇవ్వడం అనేది అది నిజమైన విధానం. కాలం మారిన తర్వాత దాంట్లో ఏదొచ్చినా అది అక్కడే లోపల హుండీలో వేయాలనే బోర్డులు ఉండడం, వాడొకడు వచ్చి ప్రత్యేకంగా ఇబ్బంది పెడుతూ ఉండడం జరుగుతున్న సందర్భంలో అయ్యా నేను తమకి ఇంత ఇద్దామని అనుకుంటున్నాను, మీరు గుడి వెలుపలకి వచ్చినట్టయితే మీకే సమర్పిస్తాను, లేదా మీ ఫోన్పే నంబర్ ఇవ్వండి, లేదా ఇంకోటి ఇవ్వండి, నిర్భయంగా అడిగి ఇచ్చారనుకోండి, ఎవరికి చేరాలో వారికి చేరుతుంది. లేని పక్షంలో కొత్తగా వచ్చినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా
మీకు కలగవలసినటువంటి ఆనందం కలిగే అవకాశం ఉండకపోవచ్చు. ఆ ప్రత్యేకంగా అందుకనే ఈ మధ్య హైకోర్టులు తీర్పులు ఇస్తున్నాయి, దీని మీద ఎవరి పెత్తనము ఉండడానికి వీల్లేదని. అదే ముందు నాటికి బలిష్టమైనటువంటి న్యాయ సూత్రంగా అంతా వచ్చినట్టయితే మనం ఎవరికి ఎంత దక్షిణ ఇయ్యగలమో అది మనం సుఖంగా చేసుకోగలం. పూజ అంతా అయిపోయిన తర్వాత దానికి ఇద్దామని అనుకున్నాను, ఇచ్చాను, ఇవ్వగానే అంత హుండీలో వేశారు, అరే రే అని అనుకుంటూ వీడు వచ్చి నిరాశ మిగిలిందా, ఆశ మిగిలిందా, ఆనందం మిగిలిందా? నిజాన్ని నిజంగా ఆలోచించుకుంటే ఒక్కసారి గమనించుకుని కాస్త లౌకికాన్ని ఉపయోగించుకుని చేసుకోవాలి. మరో కాల్ తీసుకుందాం గురుగారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? వెంకటేశ్వర ప్రసాద్ అండి, నా పేరు, హైదరాబాద్ నుంచి అండి. గురువు గారికి నమస్కారం అండి. అయ్యా, రామాయణంలో 24,000 శ్లోకాలు 7 కాండాలతో ఉన్న రామాయణంలో ఉత్తరకాండ ఎవరు ప్రవచనం చెప్పరు. ఆఖరికి గరుడ పురాణం కూడా ఇంట్లో ఉంచుకోవచ్చు అని గరుడ పురాణం ప్రవచనం చెప్తారు, కానీ ఉత్తరకాండ మటుకు చెప్పరు. ప్రవచనానికి అర్హత లేకపోతే వాల్మీకుల వారు ఉత్తరకాండ ఎందుకు రాస్తారండి? కొంచెం దయచేసి వివరించండి. ఈ 6 కాండల్లో ఉన్న ప్రశ్నలకి అక్కడ ఉత్తరం వస్తుంది అనే ఆ కాండం ఉన్నది, అది ఎందుకు ప్రవచనాల్లో చెప్పరు? దయచేసి వివరించండి. ఉత్తరకాండ మీద ప్రత్యేకంగా వ్యాఖ్యానాన్ని రాశాను కూడా. ఉత్తరకాండ అంటే ఏదో భయం చాలామందికి, అస్సలు కాదు. శ్రీమద్ రామాయణంలో మొదటి ఆ 6 కాండల్లో ఎక్కడ అనుమానం వచ్చినా వచ్చి తీరుతుంది. వాల్మీకి రచన అలా ఉంటుంది, అనుమానం వస్తుంది. ఆ వచ్చినటువంటి ప్రతి అనుమానానికి ఉత్తరం, సమాధానం ఇచ్చేటటువంటి కాండ ఉత్తరకాండ. ఎంత ఆశ్చర్యమో! రామం ప్రత్యభినందితం, మొత్తం అందరూ వచ్చారు మహర్షులు, రాముడికి నమస్కరించారు. ఇదేమిటో ఇలాంటి పని చేశావు రావణవధని అన్నారు వాడు. అది మొదటి శ్లోకానికి అర్థం. ఏమిటి ఇలాంటి పని చేయడం? నేను వచ్చిందే రావణవధ కోసం కదా. సరే రావణవధ చేసావు, తర్వాత ఏం చేస్తావు? ఇక్కడ ఉండిపోవాలిగా. ఇదేమిటి ఇట్లాంటి పని చేసావు అని అందరూ ఆశ్చర్యపడ్డారు. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఉత్తరకాండ. ఈవేళ ఏ వేదవతి అనేటటువంటి ఆమెగా మొట్టమొదటి శ్రీ మహావిష్ణు భార్య అయిన లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి రావణాసురుణ్ణి శపించి ఆ శ్రీ మహావిష్ణువు ఇక్కడికి రావడానికి, రావణవధని చేయడానికి బీజాన్ని అంకుర రూపంగా వేసిందో ఆ వేదవతి కథ ఉత్తరకాండలో 18వ సర్గలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఉత్తరకాండ ఉండవలసిందే. ఉత్తరకాండని ప్రవచనం చేయడం తప్పు, నేరం, దోషం, ఏదో కష్టాన్ని కలిగించేది కానీ కాదు. ఏ శంభుక వధ అనేటటువంటిది మనకు కనిపిస్తుందో ఆ శంభుక వధలో ఉండేటటువంటి ధర్మం ఎంత ఉందో దాన్ని నిరూపించేటటువంటి ఒకే ఒక్క కాండ ఉత్తరకాండ. నాకు అమోఘమైనటువంటి వైద్య శక్తి ఉంది, వైద్యాన్ని నేను చేయగలను. చాలా అద్భుతంగా మా తాతగారు, మా ముత్తాతగారు వాళ్ళందరూ వైద్య విధానంలోనే ఉన్నారు అని అనుకుందాం కాసేపు. అయినప్పటికీ కూడా నేను ఆసుపత్రికి వెళ్ళి అలా అమాంతంగా కోసేసి పూర్తి చేయడానికి హక్కు నాకు లేదు. అది నిరూపిస్తుంది శంభుక వధ విషయం. ఎంత అద్భుతంగానో శంభుకుడే అంగీకరిస్తాడు చివరికి. లోకంలో వచ్చిన ఘోరమైనటువంటి మాట ఏమిటంటే, ఒక విషయాన్ని పూర్తిగా మనం వివరిస్తూ ఉంటే మధ్యలో దూరం మాట్లాడడం. మధ్యలో దూరితే నీకు అర్థం అవ్వదు, నేను చెప్పలేను, నా వాక్ ప్రవాహం ఆగిపోతుంది, నీకు అనుమానం తీరదు. ఏమిటో సోది చెప్తున్నాడండి, బుద్ధి లేదు నీకు, సోదా. అడిగినప్పుడు చివరిదాకా వినగలగాలి, అయిన తర్వాత అడగాలి. అంతటి విధానాన్ని నేర్పినటువంటివి ఇందాక అనుకున్నటువంటి ప్రాచీన పురాణ ఇతిహాసాలు. మొట్టమొదటి చెప్పే చివరి వరకు వినాలి. ఆ విన్నట్టయితే ఈ అనుమానం పోతుంది పూర్తిగా. అందుకనే ప్రాచీనులు అనేవారు, ఏదైనా నీకు అనుమానం ఉంటే స్పష్టమగ్రే భవిష్యతి, కొద్ది పైకి వినరా అర్థం అవుతుంది, పైకంటే గొంతెత్తని కాదు, ఇంకొద్దిగా మీదికి ఏం చెప్తారో విను అని. ఉత్తరకాండ అలా తెలియజేసే అమోఘమైనటువంటి కాండ. అది లేని పక్షంలో 24,000 శ్లోకాలు కానే కావు. గాయత్రి బీజ అక్షరాలు ప్రతి 1000 శ్లోకాలకి పెట్టాడే వాల్మీకి, ఆ 24 బీజాక్షరాలు అక్కడ పూర్తి కావు. అనుమానం లేకుండా ఉత్తరకాండ శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి రాసింది మాత్రమే. అది రావణ వధ అయిన ఉత్తరం తరువాతి కాలంలో జరిగింది కాబట్టి ఉత్తరకాండగా. మరో కాల్ తీసుకుందాం గురుగారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నమస్కారం అండి గురుగారు. నమస్కారం అండి. మా పశ్చిమ గోదావరి జిల్లా భీమడల్ నుంచి మంచి దుర్గారావు మాట్లాడుతున్నానండి.
ఇప్పుడు వ్యాసుల భగవానులు గారు భీష్మాచార్యులు గారు సోదరులు వరుస అవుతారని విన్నానండి. దాని గురించి నాకు అసలు తెలియదండి. అది ఇప్పటి నుంచో తమను అడుగుదారు అనుకున్నారండి. దయచేసి వివరిస్తారని ప్రార్థిస్తున్నారు. వ్యాస భగవానుడు భీష్మాచార్యులు వారండి. భీష్మాచార్యులు వారు. ఓకే, సోదరుల వరుస అవుతారని విన్నానండి. ఓకేనండి. ఒక సందర్భంలో వారి భీష్మాచార్యులు తల్లిగారైన వారే అన్నారని విన్నానండి. అది కొంచెం తెలియజేస్తారని ప్రార్థిస్తున్నాను. వ్యాసో నారాయణో హరి. వ్యాసుడు కాదు, సాక్షాత్తు నారాయణుడే. ఈ లోకంలో ఎవరికి ఏం తెలియట్లేదు. వేదాలను విభించాను, ఎవరికి ఏం అర్థం కాలేదు. దాన్ని మళ్ళీ ఇంకాస్త తక్కువ స్థాయికి పురాణాలుగా చేశాను, అయినా అధ్యాస వరకు రావడం లేదు. వాటిని ఇంకాస్త కిందికి చేయాలని ఆలోచించాను, అది ఎంతవరకు సాధ్యపడుతుందో అర్థం కాదని తనకి తానే తన పురాణాల్లో భాగవతం అనే పేరు కలిగినటువంటి అమోఘమైన పురాణాన్ని రాసి మొత్తం అంతా వివరింపచేశాడు. ఆయనకి సంతృప్తి లేకపోయింది, చాలా దుఃఖించాడు ఆయన. అందుకనే భాగవతం మొదటి పుట్ట తిప్పగానే వ్యాసుడు దుఃఖిస్తూ కనిపిస్తాడు. ఇదేమిటయ్యా 18 పురాణాలు రాసావు, నువ్వు దుఃఖపడుతున్నావేంటే నారదుడు అడుగుతాడు. అంచేత వ్యాసుడు కాదు, ఆయన నారాయణుడు. ఏ భీష్ముడైతే ఉన్నాడో ఆయన భీష్ముడు కాదు. అష్టవసువులు ఎవరైతే ఉన్నారో ఆ యనమండుగురు వసువులోనూ చివరి వాడైన ప్రభాసుడు అనే పెరిగినటువంటి వసురూపుడు ఆయన. ఈ భీష్మాచార్యుడు ఆ వ్యాసుడు ఇరువురు అక్కడ ఉన్నటువంటి వాళ్ళే. ఆ ఉండేటటువంటి వాళ్ళు మన కోసం ఒక నాటకాన్ని ఏర్పాటు చేసుకుని ఈ జగన్నాటక ప్రక్రియలో మనకి మంచేదో చెడేదో ఎలా ఉండొచ్చో ఎలా ఉండకూడదో తెలియచేయడానికి ఏర్పాటు చేసిన వాళ్ళు. వాళ్ళిద్దరికీ సాక్షాత్తు అన్నదమ్ముల సంబంధం అయితే లేదు, కానీ ఇద్దరూ మాత్రం మనని ఉద్ధరించడానికి లోకానికి వచ్చిన వాళ్ళు మాత్రమే. మధ్యలో కొన్ని కల్పిత కథల ఆధారంగా వీళ్ళిద్దరికీ అన్నదమ్ముల వరుస ఉంది అని అనుకుంటాం. వ్యాసుడు సాక్షాత్తు తరించినటువంటి శ్రీమన్నారాయణుడు, భీష్ముడు ఆ శ్రీమన్నారాయణుని కృష్ణ రూపంలో దర్శిస్తూ తన వంకతో మొత్తం అందరికీ కూడా ఆ స్వరూపాన్ని దర్శింపచేసినటువంటి వాడు ఇదిగో ఇక్కడ ఉన్న భీష్ముడు. అంచేతనే అన్నాడు, ఏమి చేసి తినో పుణ్యమితని కూర్చి. ఏం చేశానో పుణ్యం నాకు తెలియదు, కానీ చనిపోబోయే ముందు అందరూ కూడా ప్రత్యేకంగా ప్రార్థించాలి. ఏది మహావిష్ణువుని గురించి. ఆయన కనిపిస్తాడో కనిపించడో తెలియదు, నాకు మాత్రం కళ్ళ ఎదురుగా కనిపిస్తున్నాడు శ్రీ మహావిష్ణువు కృష్ణ రూపంలో. చాలీ జీవితానికంటూ ఆయనలో తన శరీరాన్ని అలా పూర్తిగా ఉంచేసుకోగలిగి అంటే ముక్త స్థితికి వెళ్ళిపోయాడు, తనలో లీనమైపోయాడు. అంతటి మహానుభావుడు భీష్ముడు. ఇద్దరికీ అన్నదమ్ముల సంబంధం ఉంది అనేందుకు ప్రత్యేకమైన ఆధారాలు లేవు, కానీ ఇద్దరు మాత్రం అక్కడి వాళ్ళే. లౌకికంగా నాటకం కోసమని ఇలా ఇద్దరు వచ్చారు. నాటకం అంటే మనం అనుకునే నాటకం కాదు, జగన్నాటక ప్రక్రియలో భాగం. తీసుకుందాము. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు వాసు అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. స్వామికి నమస్కారం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, ఒక 2 చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి గురుగారు, కొన్ని సందేహాలు. ఒకటి ఏంటంటే, మనం చిన్నపిల్లలకి చెవులు, ముక్కు, ములతాడు ఇవన్నీ పెడతాం కదా, కుట్టిస్తూ ఉంటాము. దానికి ఏమైనా ప్రాముఖ్యత శాస్త్రపరంగా ఉందా స్వామి? ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఉపనయనము ఒక 18 ఏళ్ళు దాటిన తర్వాత ఎప్పుడైనా చేయొచ్చా? ఈ 2 సందేహాలు కొంచెం. చెవి, ముక్కు కుట్టించడం చాలా చాలా గొప్పదైన పని. ఇది చాలా మెత్తనైనటువంటి కార్టిలేజ్ అంటారు, మృదుల అస్థి దాని పేరు. ధన్వంతరి రాసినప్పుడు మృదుల అస్థి, విపరీతమైనటువంటి మెత్తగా ఉండే ఎముక. ఇది పైగా చిత్రం, ఎముక గట్టిగా ఉంటుంది, అస్థి అంటే ఎముక మెత్తగా ఉండేది. మనం మామూలుగా ఓ ఉంగరం వేసుకున్నా, ఓ కడియం వేసుకున్నా, ఇంకా హారం వేసుకున్నా అవన్నీ శరీరానికి తగులుతూ ఉంటాయి తప్ప శరీరం లోపలికి చెల్లవు. ఎప్పుడైతే పిల్లవాడికి చెవి ఆ తన్ని లోపలికి వెళ్ళి బంగారం పెడుతుందో
ఆ బంగారపు శక్తి వాడిలోకి చేరుతూ ఉంటుంది. ఇదంతా అబద్ధమని మేము నమ్మమండి, కొత్త కాలం వాళ్ళకి ఇది ఈ మాట ఒకటి అలవాటు అందరికీ. ఇనపది వేసుకు చూడు చెవికి, అప్పుడు అర్థమవుతుంది నీకు వ్యవహారం. ఎప్పుడు ఉదాహరణ అర్థం అవ్వకపోతే ప్రత్యుదాహరణతో తెలుసుకోమన్నాడు. వేసుకో ఇనపకి అటు ఇటును చెవి, నాశనం అయిపోతుంది చెవి. బంగారం వేస్తే ఆ బంగారపు స్ఫూర్తి శక్తి వాళ్ళు తన్మే వర్చస ఆయుష మంత్రం ఉంది. నాకు మంచి ఆయుష్యం పెరగడానికి, ముఖవర్చస్సు పెరగడానికి కుట్టిస్తున్నాను అని. ఇంట్లో స్త్రీ గృహిణి మంచిదైతే, అంటే సరైన పద్ధతిలో ఉన్నట్టయితే ఆవిడ ఆయుష్యం కుటుంబానికి బాగా అవసరం కాబట్టి ఇటు ముక్కు అటు ముక్కుకి రెండు, ప్రత్యేకంగా ముక్కు లోపలికి కాడని పంపించి కుట్టిస్తారు. అబ్బో మా అమ్మాయికి ముక్కు ఆగిపోతుందండి అంచేత అది మాత్రం సైకిల్ మీద ఎడుతూ పడిపోయి అనేకమైన దెబ్బలు తగిలించుకుంటుంది. అది దీనికి ఏం తెలియదు. అబ్బో ముక్కు కుట్టిస్తే ఏమైపోతుందోనండి. కొత్త కాలపు పిచ్చి మనుషులు తయారయ్యారు ఎక్కువ. ఆ ముక్కు కానీ గుట్టించినట్టే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రెండూ కూడా ఈ బంగారం మీదుగానే పెడతాయి కాబట్టి ఆరోగ్యం బాగుపడుతుంది. ఇంచేత ఇంట్లో వైద్యురాలు ఎవరు అంటే తల్లే. ఆ దగ్గరుండే ఆ పోపులు పెట్టి అమోఘమైనటువంటి వైద్య సామగ్రి, ఎంత గొప్ప మాట అది. ప్రాచీనలు ఏర్పాటు చేశారు అది. ఇప్పుడు ఆ తల్లి వైద్య సామగ్రిని ముట్టుకోవట్లేదు, వైద్యురాలు కావట్లేదు. ఇంట్లో వంటావిడ ఏదో చేస్తుంది, ఏది చేస్తే అది తిని చాలా బాగుంది అనుకుంటున్నారు. దుఃఖకరమైనటువంటి కాలం వచ్చేసింది. అలాగే ఈ ముక్కుకి చెవులకి బంగారపు కాడని కానీ కుట్టించినట్టయితే అద్భుతమైన శక్తి వ్యక్తిలో ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే వ్యక్తికి 8వ సంవత్సరం అంటే గర్భాష్టమం అంటే 7వ సంవత్సరం ఉన్నప్పుడే, అంతకుముందు తల్లి యొక్క గర్భంలో సంవత్సరం ఉన్నాడు కాబట్టి 8లో విప్రుడైతే చేయించాలి ఉపనయనాన్ని. అలాగే ఏకాదశేషు రాజన్యం 10 నిండగానే తల్లి గర్భంలో ఉంటున్నాడు కాబట్టి 11లో రాజన్యం, ఆ రాజు యొక్క పుత్రుడైన వాడికి అప్పుడు ఉపనయనం చేయాలి. బాగా ఆలోచన చూస్తే 16వ సంవత్సరం వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉపనయనం కాకపోతే సూర్యుడిని చూసుకుని జడ్యాన్ని వాడికి వాడు వేసేసుకోవచ్చు. మంత్రము తంత్రము విధానము ఏమీ అక్కర్లేదు. అట్లాంటి మాట అన్నారు అంటే ఏమిటి అర్థం? ఇంతకుముందు చేసుకోరా అని. చిన్నప్పుడు సామెత ఉండేది మాకు పల్లెటూళ్ళలో, ఈడొస్తే పైటై పైటొస్తే పెడి చెయ్యి. ఎంత గొప్ప మాట. ఈడొస్తే పైట వేయి ఆడపిల్లకి, పైటేస్తే పెడి చేయి. అందుకనే సక్రమంగా వివాహాలు అయిపోయాయి. అలాంటిదే ఇది కూడా చెవులకి ఇలా ఏర్పాటు చేసేవారు. అంచేత మంచి విధానం ఏంటంటే అదే చెవులు కుట్టించడం అనేది. కర్ణవేధ అంటారు, చెవులము కాదు, కర్ణవేధ. కర్ణాన్ని అంటే చెవిని, వేధ దాంతో గుచ్చి చేసేది అని కార్యక్రమం. మరో కాల్ తీసుకుందాం గురువుగారు. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం మేడం. గురువు గారితో మాట్లాడాలి. సికింద్రాబాద్ మాట్లాడుతున్నా. అమ్మా మీ వాయిస్ వినబడట్లేదండి. అవునా, సికింద్రాబాద్కి వెళ్ళి. ఇప్పుడు వినబడుతుందా మేడం? వినిపిస్తుందండి. మీ సందేహం ఏంటో గురువు గారికి వివరించండి. గురువు గారు, లవకుశులు ఉన్నారా? వాళ్ళ పూర్వీకులు ఎక్కడ ఉన్నారు అది తెలుపగలరు గురువు గారు? నమస్తే గురువు గారు, పాదాలకు 10 శతకోటి వందనాలు. సంతోషమా, సౌభాగ్యవతి భవ. లవకుశులకి పూర్వీకులంటే రాముడు వాళ్ళే అవుతారమ్మా. మీరు అడగదలిచింది లవకుశులకి తర్వాత వాళ్ళు ఎక్కడున్నారు అని అనుకుంటారు, అడగాలని అనుకుని ఉండి ఉంటారు. పెద్దగా దీపం ఒకటి ప్రకాశిస్తూ ఉంటే చిన్నదైనటువంటి ప్రమిదిని ఎవరైనా పెడితే ఆ ప్రమిదికి ఎలా అయితే వెలుగు ఉన్నా కూడా ఏమాత్రమూ కనిపించదో, అలా ఏ రామచంద్రుడు రాజ్యాన్ని చేసి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత తన రాజ్యాన్ని పిల్లలైనటువంటి కుశీలవులకి అంటే కుశుడికి లవుడికి ఇచ్చేశారో ఆ తర్వాత ఇంకా వాళ్ళ చరిత్ర మనకి తెలియదు, ఏమాత్రం ఉండదు. శుక్రమోక్షం అని వస్తుంది, మామూలుగా గురుమోక్షం అని వస్తుంది. బ్రహ్మాండమైనటువంటి సూర్యుడు చాలా బాగా ప్రకాశిస్తూ ఉంటే శుక్రుడు ప్రకాశవంతమైన నక్షత్రమే అయినా అక్కడ నిలబడతాడు. ఈయన ఏమాత్రము ప్రకాశం వన్నే చిన్నే లేకుండా ఉంటాడు, అదే శుక్రమోఢ్యం. అలాగే గురుమోఢ్యం కూడా అదే. అలాగే రామచంద్రుడంతటి వాడు అద్భుతంగా పరిపాలన చేసేసి రాజ్యం నుండి వీళ్ళిద్దరికీ ఇచ్చేసి దిగిపోయాడో
ఆ తర్వాత లవకుశులకు సంబంధించిన రాజ్యాలు ఏదో చిన్నగా చెప్తారు, మామూలుగా కుశాంబి నగరం ఇలాగ ప్రత్యేకంగా. కానీ వాళ్ళ పరిపాలన విధానము, ధర్మబద్ధ విధానం, పద్ధతి ఏమీ ఎవరికీ తెలియవు. ఏవో రకరకాలైనటువంటి కల్పిత కథలు మనకి లోకంలోకి వస్తాయి తప్ప ఏమీ యథార్థమైనది ఇది అని స్థాపించడానికి వీలైన చరిత్ర మనకి లభ్యపడదు. మరో కాల్ తీసుకుందాం గురువుగారు. నమస్కారం అండి. అమ్మా నమస్కారం. మా జై శ్రీరామ్ తల్లి. జై శ్రీరామ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు మంద వెంకన్న, వట్టెంల గ్రామం, వేములవాడ మండలం, రాజాల తిరుచిల జిల్లా నుండి మాట్లాడుతున్నాను. అయ్యా, గురువు గారి ప్రత్యక్ష దైవమైన గురువు గారి పాదాల వందనాలయ్యా. పరమేశ్వర. అయ్యా, ఒక అమ్మనవి విరాట పర్వములో అయ్యా విరాట పర్వములో ఆ ద్రౌపది దేవిని ఆ సుధిష్ణాదేవి అంతటి రాజనీతి పోయిరాలైనటువంటి సుధిష్ణాదేవి సర్వ జ్ఞానము తెలిసి ఉండి కూడా ద్రౌపదిని వాళ్ళ తమ్మునింటికి పంపిస్తుంది. మరి అంత నీచుడైనటువంటి తమ్మునింటికి వాళ్ళ రాజ్యం మెప్పు కొరకు పంపిస్తుంది కదా, మరి అది రాజధర్మం ఎలా అవుతుంది? మరి అలా పంపించడంలో ఆంతర్యం ఏమిటి తెలపాలని కోరుతున్నాను. చాలా మంచి ప్రశ్న అండి. నిజంగా లోకంలో జరిగేది అదే. రాజు సమర్థతతో ఉంటాడు, కానీ రాజు యొక్క భార్య అంతటి సమర్థత కలిగింది కాకపోవచ్చు. లేదా ఆ రాజుకున్నటువంటి బావమరిది అంటే ఈమె యొక్క తమ్ముడు పరమ దుర్మార్గుడైతే తమ్ముడిని ఎక్కువగా అభిమానించేది అయి ఉండొచ్చు. ఈ సుధేష్ణ తమ్ముడు వాడు కీచకుడు, పరమనీచుడు. వాడు ఆ నీచుడు స్వయంగా కల్లుకుండతో ద్రౌపదిని తన దగ్గరికి రావాల్సిందిగా చెప్తే ఈవిడ పంపడం పరమ నీచమైన కృత్యం. ఒక్కటే గుర్తుంచుకోవాలండి, కష్టం వచ్చినటువంటి వేళ నేనున్నాను స్వయంగా అని చెప్పేవాడు పరమాత్మ. ద్రౌపది అయోనిజ, మనందరిలా పుట్టింది కాదు ఆవిడ. ఆమె తన శక్తితో స్వయంగా ఈ పరిస్థితిని ఎలా దాటిందో మనం అర్థం చేసుకోవాలి. అక్కడ కీచకుడు స్వయంగా ఈ కుండతో వచ్చినటువంటి కళ్ళు కుండతో పైగా వచ్చినటువంటి యవ్వనవతి అయినటువంటి ఆమె స్వయంగా ఆ మందిరానికి వెళ్ళినప్పుడు పరమేశ్వరుడు ఉన్నాడనే ధైర్యంతో ఆవిడ వెళ్ళింది. మనకు కూడా లోకంలో ఇట్లాంటి కష్టాలు చాలా వస్తాయి. వచ్చినప్పుడు నేనేం చేయలేకపోతున్నాను, అయిపోయింది అని అనుకుని అది కాదు కావాల్సింది. నా వెనకాల నాకు పరమాత్మ ఉన్నాడు, అండగా ఉన్నాడు. నా కష్టం వస్తే చూసేవాడు ఆయన ఉన్నాడు. ఆయన చూసేవాడు ఉన్నాడని ఊరికే పూజా పురస్కారం లేకుండా అంటే ఆయన ఏం చూడడు. పూజా పురస్కారం లేకుండా ఎలా ఉన్నామో చూస్తాడు, అది కాదు. అలా కష్టం వచ్చిన వేళ అండగా అతడు ఉండేందుకు కావలసినంత శక్తిని మనం సంపాదించుకోవాలి పూజా పురస్కారాల ద్వారా. అందుకు మనం చేసేది అలా ఆవిడ చేసింది. కాబట్టి ఆ కీచకుడి దగ్గరికి ఆవిడ వెళ్ళినా, అది కూడా ఆ సమయం సరికానటువంటి సమయంలో వెళ్ళినా వాడేం చేయలేకపోయాడు. అది గుర్తుంచుకోవాలి మనం. కాబట్టి భగవంతుడు అండగా ఉంటాడనే నమ్మకం మనకున్నంతసేపు మనకేం కష్టం రానే రాదు. ఆ ధైర్యం కానీ లేక అధైర్యమే మనకుంటే అన్ని కష్టాలు వస్తాయి. అందుకనే భగవంతుడు ఎప్పుడు ఉంటాడు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్య. యోగం అంటే లేనిది రావడం, అలబ్ధస్య లాభోయోగ, లబ్ధస్య పరిపాలనం క్షేమ, ఉన్నదాన్ని రక్షించుకోవడం క్షేమం. నా భర్తలందరూ కూడా నన్ను ఎంతో గౌరవంగా ఉత్తమ పతివ్రతగా భావిస్తున్నారే, ఆ స్థితిని నేను రక్షించుకునేందుకు నువ్వయా నా వెనకాల ఉంటా అన్నావు, ఉండు అని చెప్పి ఆ భగవంతుణ్ణి స్వయంగా ధ్యానించుకుని వెళ్ళింది. ఏ కష్టమూ రాలేదు. ఇది అమోఘమైనటువంటి ఆ శక్తిని ద్రౌపది యొక్క విధానాన్ని నిరూపించే ఘట్టం. మంచి ప్రశ్న. మరో కాల్ తీసుకుందాం గురువుగారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నేను శ్రీకాళహస్తి నుంచి మల్లికార్జున బాబు మాట్లాడుతున్నానమ్మా. అమ్మా, ఇప్పుడు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆలయాలు నిర్మిస్తారు. నవగ్రహ మండపం మటుకు చిన్నదిగా ఎందుకు కడతారు? తిరుమలలో నవగ్రహాలు ఎందుకు లేవు? ఓకేనండి. నవగ్రహ ఆలయం మాత్రమే కట్టేటట్టే, అది కూడా పెద్ద స్థాయిలోనే కడతారు.
పెద్ద ఆలయాన్ని కట్టినప్పటికీ కూడా నవగ్రహ మండపం అనేది ఈశాన్య భాగంలోనే ఉండాలి. 2, ఏ శంకరుడున్నాడో ఆయన కాలకర్త. సూర్యుడికి శంకరునికి భేదం లేదు. నవగ్రహాలు ఏ 9 ఉంటాయో వాటి మధ్యలో సూర్యుడు ఉంటాడు. అసౌ యోవ సర్పతి నీల గ్రీవో విలోహిత ఉతైనం గోప అదృశన్నదృశన్నుదహార్య నవకమంత్రం చెప్తుంది. శివునికి ప్రతినిధిగా ఆకాశంలో ఉండేవాడు సూర్యుడు, సూర్యునికి ప్రతినిధిగా నేల మీద ఉండేవాడు శివుడు. అంచేతనే మాకు వర్షం కావాలి అనేటటువంటి దరఖాస్తుని సూర్యుడికి ఇవ్వాలంటే అక్కడికి ఎగరక్కర్లా, నేల మీద ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి సహస్ర జల ఘట అభిషేకాన్ని చేస్తే ఓహో వీళ్ళకి నీళ్లు కావాలన్నమాట అని ఆయన చెప్తే అక్కడి నుంచి వర్షం కురిపిస్తాడు. ఏ సూర్యుడు జ్ఞానాన్ని ఇస్తాడో ధియో యోనః ప్రచోదయాత్, ఆ బుద్ధి కావాలంటే నేల మీద ఉన్నటువంటి శంకరుడికి చెప్పేవాడికి అక్షరాభ్యాసం చేయించవయ్యా అని చెప్తాడు. అంచేతనే ఆ నేల మీద కూర్చున్నటువంటి గురువుగారి తొడ మీద కూర్చున్న పిల్లవాడికి నమ శివాయ సిద్ధం నమ అని రాస్తాడు. సూర్యుడి పేరు రాయించవచ్చుగా, లేకపోతే సరస్వతి పేరు రాయించవచ్చు, వినాయకుడి పేరు రాయించవచ్చుగా, ఇలా రాయిస్తారు. ఎందుకు ఈ మాట మనవి చేస్తున్నాను అంటే శివునికి సూర్యునికి భేదం లేదు. ఆ శివునికి సూర్యునికి భేదం లేనటువంటి శివ ఆలయంలో ఈ నవగ్రహం మండపం ఉండడానికి కారణం నవగ్రహాలు అక్కడే ఉంటాయి కాబట్టి, ఆ మధ్యలో సూర్యుడు ఉంటాడు కాబట్టి. ఎంత గొప్ప ఆలోచన ఇది. అబో తిరుమల లేదు అని అనుకోకర్లా, ఇక్కడ ఉంది ఇక్కడ మాత్రమే ఉండేటి అని కూడా అనుకోకర్లా. ప్రదక్షిణాన్ని చేసేటటువంటి సందర్భంలో నవగ్రహ మండపం చాలా పెద్దది కానీ అయినట్లయితే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రదక్షిణాన్ని చేసి ఆ గ్రహ అనుగ్రహం ఉండడం చేతనే నీ దర్శనానికి రప్పించుకోగలిగావు, వచ్చాను అని చెప్పించుకోవడం కోసం అక్కడ చిన్నగానే ఉంటుంది అది. అదే నవగ్రహాలయం అనేదే నిర్మించినట్టయితే పెద్దదిగా కట్టించుకోవచ్చు. అది మరో కాల్ తీసుకుందాం గురువుగారు. నమస్కారం అండి. గురువుగారు ఈరోజు ప్రేక్షకుల ధర్మ సందేహాలన్నింటినీ నివృత్తి చేశారు, ధన్యవాదాలు. చూశారు కదండి ఈరోజు ధర్మ సందేహాలు కార్యక్రమం. తిరిగి మరికొన్ని ధర్మ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.